చేసుకుందాము. మీకా గ్రంథము 7వ అధ్యాయం. మీకా గ్రంథము 7వ అధ్యాయము. అందులో 20 వచనాలు ఉన్నాయి. పూర్తిగా మనము చదువుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనం నుండి 20వ వచనం వరకు వరుసగా అందరం చదువుకుందాము. నేను చదువుతుంటాను, మీరు కూడా అక్కడ చదవండి. వేసవి కాలపు పండ్లను ఏరుకున్న తరువాతను, ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకున్న తరువాతను ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గెల ఒకటియూ లేకపోయెను. నా ప్రాణమునకు ఇష్టమైన ఒక క్రొత్త అంజూర పండైనా లేకపోయెను. భక్తుడు దేశములో లేకపోయెను. జనులలో యథార్థపరుడు ఒకడునూ లేడు. అందరూ ప్రాణహాని చేయుటకై పొంచియుండు వారే. ప్రతి మనుషుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను పొగ్గును. 2 చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు. అధిపతుల బహుమానము కోరుదురు. న్యాయాధిపతులు లంచం పుచ్చుకొందురు. గొప్పవారు తమ మోసపు కోరికను తెలియచేయుదురు. అలాగున వారు ఏకపట్టుగా నుండి దాని ముగింతురు. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు. వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటెను ముండ్లుగా నుందురు. నీ కాపరుల దినము, నీవు శిక్షనందు దినము వచ్చుచున్నది. ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. కుమార్తె తల్లి మీదికిని, కోడలు అత్త మీదికిని లేచెదరు. ఎవరి ఇంటి వారు వారికి విరోధులగుదురు. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఎందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను. యెహోవా నాకు వెలుగుగా ఉండును. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఆయన నీతిని నేను చూచెదను. నా శత్రువు దారి చూచును. నీ దేవుడైన యెహోవా ఎక్కడనని నాతో అనినది అవమానమునందును. అది నా కండ్లకు అగపడును. ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె త్రొక్కబడును. నీ గోడలు మరలా కట్టించు దినం వచ్చుచున్నది. అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. ఆ దినమందు అష్షూరు దేశము నుండి, ఐగుప్తు దేశపు పట్టణముల నుండి, ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీసు నది వరకు ఉన్న ప్రదేశము నుండి, ఆయా సముద్రముల మధ్య దేశముల నుండి, ఆయా పర్వతముల మధ్య దేశముల నుండి జనులు నీ యొద్దకు వత్తురు. అయితే దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశము పాడగును.
నీ చేతి కర్ర తీసుకొని నీ జనులను కర్మీలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని మేపుము. బాషానులోను గిలాదులోను వారు పూర్వకాలమున మేసినట్టు మేయుదురు. ఐగుప్తు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపరుతును. అన్ని జనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మూసుకొందురు. వారి చెవులు చెవుడెక్కిపోవును. సర్పము లాగున వారు మన్ను నాకుదురు. భూమి మీద ప్రాకు పురుగుల వలె తమ ఇరవులలో నుండి వనకుచు ప్రాకి వత్తురు. మన దేవుడని యెహోవా యొద్దకు భయపడుచు వత్తురు. నిన్ను బట్టి భయము నొందుదురు. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమములని విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. ప్రియమైన సోదర సోదరులారా, మనం చదువుకున్న మీకా గ్రంథము 7వ అధ్యాయంలో 3 భాగాలుగా మనము చదువుకున్నాం. 1వ వచనం నుండి 6వ వచనం వరకు ఒక భాగముగాను, 7వ వచనం నుండి 13వ వచనం వరకు మరొక భాగముగాను, 14వ వచనం నుండి 20వ వచనం వరకు మరొక భాగముగాను, 3 భాగములు 3 ప్యాసేజెస్ గా మనం వాక్యాన్ని చదువుకున్నాం. మొదటి భాగములో మనం చూసినప్పుడు దుస్థితి అనే ఒక మాట కనబడుతుంది. మొదటి వచనములో నా స్థితి అలాగే ఉన్నది అని అన్నాడు. నా స్థితి అంటే నా దుస్థితి అని అక్కడ నా పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు మనం. నా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎలాగుంది? ఆ ప్యాసేజ్ అంతా మనం చదివితే మనకు ఆ స్థితి ఏంటో కనబడుతుంది. ఈ రోజుల్లో మనమున్న ఈనాటి కాలంలో మన చుట్టూ ఉన్న పరిస్థితి ఎలా ఉంది? మన చుట్టూన్న పరిస్థితి మంచిగా ఉందా, చెడుగా ఉందా? మన దుస్థితి ప్రస్తుతం ఎలా ఉంది అని మనము గమనించాలంటే ఈ యొక్క భాగాన్ని మనం చదువుకోవాలి. మొదటి వచనం, వేసవి కాలం పండ్లను ఏరుకున్న తర్వాత, ద్రాక్ష పండ్ల పరిగా ఏరుకున్న తర్వాతను ఎలాగుండునో నా దుస్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గెల ఒకటి కూడా లేకపోయాను. నా ప్రాణమునికి ఇష్టమైన ఒక క్రొత్త అంజూర పండైనా లేకపోయాను. భక్తుడు దేశంలో లేకపోయాను. జనులలో యథార్థపరుడు ఒకడును లేడు. అందరూ ప్రాణహాని చేయుటకై పొంచియుండు వారే. ప్రతి మనుషుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలను బిగించును లేదా ఒగ్గును. 2 చేతులతోనూ కీడు చేయ పూనుకుంటారు. అధిపతులు బహుమానం కోరుతారు. న్యాయాధిపతులు లంచం పుచ్చుకుంటారు. గొప్పవారు తమ మోసపు కోరికను తెలియచేస్తారు. అలాగున్న వారు ఏకపట్టుగా ఉండి దాన్ని ముగిస్తారు. వారిలో మంచి వారు ఎట్లా ఉంటారు? మంచి వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే
ముండ్ల చెట్ల లాంటి వారుగా ఉంటారు. వారిలో మంచి అనేది ఉండదు అని అర్థం. వారిలో యథార్థవంతులు ముండ్ల కంచెలాగా ఉంటారు, ముండ్లుగా ఉంటారు. నీ కాపుర దినం, నీవు శిక్షణ దినం వస్తా ఉంది. ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కవిటిలో పండుకొనినని దాని ఎదుట నీ పెదవుల ద్వారమును కాపు పెట్టుము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికి, కోడలు అత్త మీదికి లేస్తున్నారు. ఎవరి ఇంటి వారు వారికి విరోధులు అవుతున్నారు అని. ఈనాటి పరిస్థితి, ఆనాటి పరిస్థితి, అది ఒక దుస్థితి. అదే ఈ రోజుల్లో కూడా అదే స్థితి, అదే దుస్థితి కనబడుతుంది. మనం ఇలాంటి దుర్భరమైన దుస్థితి పరిస్థితులలో మనం ఉన్నాము. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎట్టు నడుచుకోవాలి అని అంటాడు. ఏమంటాడు 5వ వచనంలో? నీకు స్నేహితుడు అని ఎవరైనా ఉంటే స్నేహితుడి యందు నమ్మిక ఉంచవద్దు. వాడు నీకు స్నేహితుడే కావచ్చు కానీ నమ్మకమైన స్నేహితుడు మాత్రం కాదు. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు అంటే నీవు చేసే స్నేహం ఎవరితోతే చేస్తున్నావో వాడు నమ్మదగిన వాడు కాడు. స్నేహితుడే కానీ అతడు నమ్మదగిన వాడు కాదు. ముఖ్య స్నేహితుడు, డియర్ ఫ్రెండ్, డియర్ మోస్ట్ ఫ్రెండ్, చాలా చాలా నాకు ముఖ్య స్నేహితుడు. ఇంకేమంటారు? నాకు ప్రాణ స్నేహితుడు అంటాడు. ప్రాణ స్నేహితుడే ప్రాణాన్ని తీసేవారుగా ఉన్నారు. ఇది నాటి దుస్థితి, ఈనాటి దుస్థితి కూడా ఇదే. కనుక మీరు స్నేహితుని కూడా నమ్మవద్దు, ముఖ్యమైన స్నేహితుడు అనుకునే వాని కూడా నమ్మవద్దు. నీ కవిటిలో పండుకొనిన దాని యందు కూడా నీ నోరు మూసుకో, పెదవులు తెరవద్దు. నీ పెదవుల ద్వారమును కాపు పెట్టుకో, భార్యను కూడా నమ్మవద్దు అన్నట్టు మాట. ఆమె భార్యే కదా, మరి ఆమెను నమ్మకపోతే ఎలాగూ? నో 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 నో. భార్యను ప్రేమించు కానీ భార్యను నమ్మవద్దు. భార్యను ప్రేమించు కానీ భార్యను నమ్మవద్దు. భార్య దగ్గర కూడా నోరు జారవద్దు, నోటికి ద్వారం పెట్టుకో, కాపు పెట్టుకో, తాళం వేసుకో కొన్ని విషయాలు అని. అలా అది పరిస్థితి నాడు. ఈ రోజు కూడా అలాంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లిని నిర్లక్ష్య పెడుతుంది. ఆనాటి పరిస్థితి ఎలా ఉందో ఈ రోజు కూడా పరిస్థితి అంతకంటే ఇంకా దారుణంగా ఉందా, అంతకంటే మెరుగుగా ఉందా ఈనాటి పరిస్థితి? వాస్తవికతలోనికి మనం వెళ్ళినట్లయితే నాటి దుస్థితి కంటే నేటి దుస్థితి మరింత కఠినతరంగా కనబడుతుంది. కుమార్తె తల్లి మీదికి లేస్తా ఉంది, కోడలు అత్త మీదికి లేస్తా ఉంది. అది క్రీస్తుకు పూర్వం 650 సంవత్సరాల నాడు చెప్పబడిన ఈ మాటలు నేటి కాలములో అక్షరాల యథార్థంగా కనబడుతున్నాయి కళ్ళ ఎదుట. ప్రవచనం ఎంత వాస్తవమైందో చూడండి. నాడు ప్రవచించిన ప్రవక్తలు ఆనాడు ఏమి ప్రవచించారో, భవిష్యత్తును గురించిన సంగతులు ఎలా ప్రవచించారో ఆ పరిస్థితులన్నీ నేడు కూడా కనబడుతున్నాయి. కొన్ని వేల సంవత్సరాల తర్వాత, క్రీస్తుకు పూర్వం 650 సంవత్సరాల నాడు అంటే క్రీస్తు శకం ఇప్పుడు 2024, అంతకు మునుపు మరి 6650 సంవత్సరాలు. ఇన్ని వేల సంవత్సరాలు, దాదాపు 3000 సంవత్సరాలు క్రితము మీకా అనే ప్రవక్త, చిన్న ప్రవక్తగా ఎంచబడిన వాడు నాటి దుస్థితిని బయలుపరిచినప్పుడు
అచ్చగా చెదరడిగా ఈనాటి పరిస్థితి కూడా మన కళ్ళ కట్టినట్టుగా కనబడటం వాస్తవం. ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు చివరి లైన్ చూడండి, 6వ వచనం చివరి లైను, ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు అనే మాట చూస్తున్నాం. ఎవరి ఇంటి వారు వారికే విరోధులు అవుతున్నారు. విరోధులు ఎక్కడ ఉన్నారంటే ఇంట్లోనే ఉన్నారు, ఇంటి వారే విరోధులుగా ఉన్నారు. అందరం ఇటీవల మనం వింటున్నటువంటి సందర్భం మనం చూసినప్పుడు వైఎస్ రాజశేఖర కుటుంబంలోనే ఆ ఇంటి వారే ఇంటి వారికి విరోధులైనారు. షర్మిల జగన్ మీద విరోధం ఎంత కన్నుల కట్టినట్టుగా కనబడుతుంది. ఇది అంగీకరించదగిందా, ఆమోదించదగిందా, ప్రోత్సహించదగిందా? తన ఇంటి వారే తనకు విరోధులనే ఈ ప్రవచన వాక్యం ఎప్పుడో వేల సంవత్సరాల ముందు చెప్పిన మాట ఈరోజు అక్షరాల వాస్తవంగా జరుగుతుంది. అందువల్ల ముఖ్య స్నేహితుడు నమ్మవద్దు, ప్రాణ స్నేహితుడైనా నమ్మవద్దు, సొంత భార్య అయినా నమ్మవద్దు. సొంత ఇంటి వారు తోబుట్టువులే విరోధులు అవుతున్నారు. ఏం చేయగలం మనం? ఏం చేయగలం ఇలాంటి పరిస్థితుల్లో? కుమార్తె తల్లి మీదికి, కుమారుడు తండ్రి మీదికి తిరుగుబాటు చేసేది కనబడుతుంది. ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ తండ్రి మీదనే తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి అయినారు. మనం రాజకీయమైన వ్యక్తులే కాదు, కుటుంబాలు కూడా కుమారుడు తండ్రి వేరైపోయిన వారు, కుమారునికి తండ్రికి మాటలు లేని వారు, కుమారుడే తన్నులను చంపించిన వారు ఈనాడు కనబడతా ఉన్నారు. దుస్థితి ఎవరు పరిస్థితి. ఇలాంటి దుస్థితిలో ఉన్న మనము ఎలా ఉండాలి అంటే విశ్వాసులం అని అర్థం. మనం ఇలాంటి పరిస్థితులను మన చుట్టూ కనబడుతున్నప్పుడు మనం ఎట్లా హౌ టు బిహేవ్ అనే ఎలా మనం ప్రవర్తించాలి, ఎలా మనం మూవ్ కావాలి ఇలాంటి పరిస్థితులు మన చుట్టూ ఆవరించినప్పుడు. అలాగే చూస్తూ వాటిని అనుసరించాలా? జరుగుతున్న ఈ దుస్థితి కారణమైన ఈ పరిస్థితులు ఆ పరిస్థితుల్లోనే సాగిపోవాలా, వాటికి భిన్నముగా మనం ఏమైనా సాగిపోవాలా అనేది ఇప్పుడు ఒక ప్రశ్న నాకు. 7వ వచనం నుండి చదువుదాం చూడండి. 7వ వచనం నుండి, అయినను ఈనాటి లోకపు దుస్థితి ఎలా ఉందో మనకు మొదటి భాగంలో కనబడుతుంది. ఇలాంటి దుస్థితికరమైన కార్యముల మధ్యన మనం ఉన్నాం. మన చుట్టూ ఇవన్నీ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో అక్కడ మనం చూస్తాం చూడండి. మొదటి వచనం చివరి లైన్లో, నా ప్రాణమునికి ఇష్టమైన ఒక క్రొత్త అంజూర పండైనా లేకపోయాను అని అంటాడు. ఇది దేవుడు విలపించే ఒక విలాపం. నాకు ఇష్టమైన ద్రాక్ష చెట్టు, ద్రాక్ష పండ్ల గెల ఒక్కటైనా లేదు. అవును, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో, నిక్కచ్చి అయిన స్వచ్ఛమైన ద్రాక్ష తీగ నాటి తిని కాని కారు ద్రాక్షలు కాచెను అని దేవుడు అక్కడ విలపిస్తున్నట్టు మనకు కనబడుతుంది. యేసు ప్రభువారు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఏమైనా కాపు కాసి ఉంటుందేమో తీసుకొని తిందామనుకొని అక్కడ ఆకులు తప్ప కాయలు లేవు. ఆకలి కొనగా ఆయన అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆకలి తీర్చగలిగేటువంటి పండు ఒక్కటైనా లేదు, కేవలం ఆకులు తప్ప. నాడు నాగరికత ఉంది, చదువు ఉంది, మంచి ఉద్యోగం ఉంది, నాగరికత ఉంది, వేషభాషలు ఉన్నాయి, అందచందాలు ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి, మరి మంచి ఆదాయాలు ఉన్నాయి, ధనం ఉంది, పవర్ ఉంది, ఉద్యోగం ఉంది, సౌకర్యాలు ఉన్నాయి, అందచందాలు ఉన్నాయి. కావాలని కోరుకుంటే ఏ కోరికలైనా తీర్చుకోవచ్చు. ఒకటేమిటి, ఏమి లేక మానవునికి ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. కానీ మంచి ఫలం ఫలించే ద్రాక్ష గెల కనీసం ఒక్కటైనా లేదు అని దేవుడు విలపిస్తున్నాడు. తర్వాత అంటాడు 2వ వచనంలో, భక్తుడు దేశములో లేడు.
భక్తుడు దేశములో లేడు అంటే విశ్వాసి లోకములో లేడు. మరి భక్తులు లేరా అంటే ఉన్నారు, కానీ వారి భక్తి అతి భక్తి కూడా కావచ్చు. అతి భక్తి గల వారు లోకంలో ఉన్నారు, కానీ దేవుడు ఎవరో ఎరగని భక్తులు లోకంలో ఉన్నారు. దేవుని ఎరగని భక్తులు, దేవుని ఎరిగిన భక్తులు మనమెవరం? భక్తుడు ఒకడు కూడా లేడు అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. ఆ వివరణ ఇస్తాడు 2వ వచనంలో. జనులలో యథార్థపరుడు ఒకడు కూడా లేడు. నిజం మాట్లాడేవాడు లేడు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాడు లేడు, యథార్థముగా మాట్లాడేవాడు లేడు. ప్రతివాడు మోసపూరితమైన మాటలే మాట్లాడుతాడు. అపకారము చేయడానికే ప్రయత్నిస్తాడు, కానీ ఉపకారము చేయడానికి ఎవ్వరు సాహసించరు. కనుక జనులలో యథార్థపరుడు ఒకడు లేడు. అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉండు వారే. ప్రతి మనుషుడు కిరాతుడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గును. 2 చేతులతో కీడు చేసుకుంటారు. అధిపతులు కూడా బహుమానం కోరుతారు, న్యాయాధిపతులు లంచం కోరుతారు, గొప్పవారు మోసం కోరికలు కోరుతారు. అలాగున వారు ఏకపట్టుగా ఉండి దాన్ని ముగిస్తారు అనే మాటలు మనం చూస్తాం. ఒకవేళ ఎవరైనా కొంచెం కొంచెం మంచోళ్ళు ఉన్నారంటే వాళ్ళు కూడా ముండ్ల కంచెల్లాగా ఉంటారు. మాట్లాడితే కఠినమైన మాటలు, శాపగ్రస్తమైన మాటలు, చెడ్డ మాటలు, ఎదుటి వారిని దుఃఖపరిచి కన్నీరు కార్చెట్టుగా ముళ్ళుగా ప్రవర్తిస్తారు. పరిస్థితులు చాలా దుస్థితి, చెడ్డ పరిస్థితిలో కనబడుతుంది. ఆ చివర మనం చూసినప్పుడు 5వ వచనం కానీ 6వ వచనం కానీ చూసినప్పుడు స్నేహితుడు లేదు, ఏమీ లేదు. వాడు ఎంతటి స్నేహితుడైనా ప్రాణ స్నేహితుని హాని హత్య. చూడండి, మనం వింటున్న వార్తల్లో ఎవడైనా చంపబడినాడు, అతన్ని ఎవరో హత్య చేశారు. ఎవరో అంటే వానితో పాటు ఉన్న స్నేహితుడే హత్య చేస్తాడు. వాని వెంట తిరిగేవాడే హత్య చేస్తాడు. వాని తిన్నవాడే హత్య చేస్తాడు. వాని ప్రక్కలో పడుకునేవాడే హత్య చేస్తాడు. భార్యలు భర్తను చంపించిన వారు ఎందరో అని వార్తలు వింటా ఉంటాం. భర్తే భార్యను చంపి చిట్ట చివరికి తండ్రి బిడ్డను చంపినట్టు, తల్లి మరి బిడ్డను చంపినట్టు, ఇలాంటి ఎన్నో మనం వార్తలు వింటున్నాం. పరిస్థితి చాలా దుస్థితిగా మనకు కనబడుతుంది. బ్యాడ్ డేస్, వినలేని వార్తలు, చూడలేని వార్తలు మన కళ్ళారా రోజుగా చూస్తుంటాం. ఇలాంటి పరిస్థితిలో మనం ఎలా ఉన్నాం? 7వ వచనం, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూస్తున్నాను. అయినను, బట్ అని అంటాడు. ఈ ఈ దుస్థితికరమైనటువంటి పరిస్థితుల మధ్యలో నేనున్నాను. నా చుట్టూ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. మరి వాటిని ఆ పరిస్థితులకు అనుగుణంగా వెళ్దామా? ఆ పరిస్థితులకు భిన్నముగా వేరుగా ఏమైనా వెళ్దామా అన్నప్పుడు ఈ భక్తుడు అంటాడు, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూస్తాను. విశ్వాసి ఎలా ఉండాలి అని మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల మధ్యన విశ్వాసం మనము ఆ పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళాలా? ఆ పరిస్థితులకు వేరుగా వెళ్ళాలా? ఆ పరిస్థితులను అనుసరించే వెళ్ళాలా? ఏమంటారంటే అందరూ ఎట్లో మనం అట్లా, మనం ఒక్కరమేనా అని అంటాం. అందరు అట్లా పోతా ఉంటే మనం కూడా అట్లే పోకపోతే ఎట్లాగు? మనం ఒక్కరమేనా అంత నీతిగా, అంత యథార్థంగా ఉండం? లోకం ఎట్లా పోతుందో మనం కూడా అట్లా పోతే సరిపోతుంది. ఎందుకు ఈ పరిస్థితులన్నీ అని అంటున్నా. విశ్వాసి, లోకం పోయినట్టే పోదామా? లోకములో పరిస్థితులు చాలా విభిన్నముగా, చాలా చాలా దుష్టకరముగా ఉంటున్నప్పుడు లోకానికి మనం వేరుగా ఉండి వేరుగా నడుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా లేదంటారా? అందుకే భక్తుడు ఇలాగా, అయినను నేను నా మట్టుకు యెహోవా కొరకు నేను ఎదురు చూస్తాను. రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉంటాను. నాకు కావాల్సింది ప్రభు. నేను ప్రభువును అనుసరిస్తాను, ప్రభువును వెంబడిస్తాను, ప్రభువును సేవిస్తాను, ప్రభు మార్గమందు నేను నడుచుకుంటాను తప్ప ఈ పద్ధతిలో నేను వెళ్ళను. దానికి భిన్నముగా వేరుగా ప్రత్యేకించబడతాను నేను. ఆనాడు
మనం ఒక మాట పేతురు పత్రికలో ఒక మాట చదువుకుందాం చూడండి. పేతురు పత్రిక ఒక మాట చదువుకుందాము. అక్కడ రెండవ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకుందాం. మరియు ఆయన సొదమ గొమొర్రాలను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉండుటకై వాటికి నాశనం విధించి 7వ వచనం చూడండి. దుర్మార్గులు కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతులకు లోతును తప్పించను. లోతు ఎక్కడ ఉన్నాడు? సొదమ గొమొర్రా పట్టణముల మధ్యన ఉన్నాడు. ఆ సొదమ గొమొర్రా పట్టణముల ప్రజలు ఎలా ఉన్నారు? దుర్మార్గులు, కామ వికారయుక్తమైన నడవడి. వారి నడవడి ఎలా ఉంది? ప్రవర్తన ఎలా ఉంది అంటే దుర్మార్గంగా ఉంది. ఇప్పుడు మనం మీకా గ్రంథం 7వ అధ్యాయంలో మొదటి ప్యాసేజీలో చదువుకున్నట్టుగా ఉన్నారు. వీరు కూడా దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన లోతు. ఆ దుర్మార్గుల మధ్య, వారు చేసే దుర్మార్గపు చేష్టల మధ్యన, కామ క్రోధంతో ఉన్న ప్రజల మధ్యన ఏమి మాట్లాడకుండా లోపల బాధపడుతూ ఉన్నాడు. లోతు ఎలా నడుచుకున్నాడు? నీతిమంతుడిగా నడుచుకున్నాడు. అనీతిమంతుల మధ్యన, అక్రమకారుల మధ్యన, దుర్మార్గుల మధ్యన, కామ వికారయుక్తం నడవడి నడుస్తున్నటువంటి ఆ దుర్మార్గ ప్రజల మధ్యన అనవరకు తాను నీతిమంతుడిగా జీవించాడు. ఎంత మంచి మాట! ఈ మాట లోతును గురించి ఎక్కువగా వివరణ బైబిల్లో లేదు. మనం లోతును గురించి కొద్దిగా మాత్రమే చదువుతాము. ఆది కాండంలోనే అబ్రహాము నెవ్యు అంటారు, సమీప బంధువు, మరి అన్న కుమారుడు అంటారు. అలాంటి వాడు సొదమ గొమొర్రా పట్టణాన్ని కోరుకొని పోయాడు ముందుగా. కానీ ఆ పట్టణము చాలా భయంకరమైన పట్టణము. దేవుడు కూడా చూచి సహించలేకపోయాడు. వారి మధ్యన నీతిమంతుడుగా జీవించాడు లోతు. మనం కూడా ఇప్పుడు ఎలా జీవించాలి? తర్వాత మీకా గ్రంథం 7:7 మనం చదివితే, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. మంచి వాగ్దానం చేస్తాడు చూడండి. దేవుని కొరకు కనిపెట్టే వారి కొరకు దేవుడు, నా దేవుడు ఏమంటాడు? మై గాడ్. మన దేవుడు వేరు, అది ఒక మాట. కానీ వెరీ పర్సనల్ గాడ్ ఈజ్ మై పర్సనల్ గాడ్. దేవుడు నా సొంత దేవుడు, నా దేవుడు మై గాడ్. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. మై గాడ్ హియర్స్ మై ప్రేయర్స్. నా దేవుడు నా ప్రార్థన ఆలకించు. చెప్పగలమా ఈ మాట? తర్వాత చూడండి, నా శత్రువా నా మీద అతిశయపడవద్దు. ఊరక జ్ఞాపకం చేసుకుందాం మన సమయం లోపల. నేను క్రింద పడినను తిరిగి లేతును. నా శత్రువా, అపవాది, నన్ను పడవేయబోతున్నావు నువ్వు. అదిగో ఆ మొదటి ప్యాసేజీలో ఉన్న ఆ పరిస్థితిలోకి నన్ను నెట్టివేయబోతున్నావు నువ్వు. నో 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 నేను క్రింద పడినను తిరిగి లేస్తాను. మనం చాలాసార్లు కింద పడబోతాం, తొట్టిల్లో పడిపోతాం, కాలు జారుతుంది, ఏదైనా తట్టుకొని పడుతుంటాం. కానీ అలాగే ఉంటామా? పడిన వాడు తిరగా లేవకుండానా అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, ఏదైనా పొరపాటున ఆ లోకంలో పడిపోతామేమో, లేవండి. ఆ దుర్మార్గులు, ఆ దుష్టక్రియల మధ్యన, ఆ అనీతిమంతుల మధ్యన, ఆ ప్రేమ లేని వారి మధ్యన ఎక్కడైనా వారిని పోలు నడుచుకున్నావా? వద్దు. పడినను నేను తిరిగి లేస్తానని చెప్పండి. నేను క్రింద పడినా తిరిగి లేస్తాను. నేను అంధకారమందు కూర్చున్నా యెహోవా నాకు వెలుగు. అవును, నేను చీకటిలో ఉండినా, ఇబ్బందిలో ఉండినా, శ్రమలో ఉండినా, ఇరుకులో ఉండినా, శోధనలో ఉన్నా, బాధలో ఉన్నా,
దేవుడే నాకు వెలుగిస్తాడు. ఆయన నా వెలుగు. ఈజ్ మై లైట్ అని అంటాడు. చీకటి స్థలములలో గడాంధకరపు లోయలో నేను సంచరించిన ఏ భయమునకు నేను భయపడను, కారణం ఆయనే నా వెలుగు అని భక్తుడు పలికినట్టు మనం ఉండాలి. తర్వాత చూడండి 9వ వచనం, నేను యెహోవా దృష్టికి పాపము చేసిన గనుక ఆయన నా పక్షమును వ్యాజ్యమాడి నా పక్షం న్యాయం తీర్చు వరకు నేను ఆయన కోపాజ్ఞ సహించును. కొన్నిసార్లు మనం చేసిన తప్పిదాన్ని బట్టి మనం శిక్ష విధిస్తాడు, దేవుడు కోపడతాడు కావచ్చు. కానీ దేవుడు ఆ కోపాగ్ని నుండి తప్పిస్తే వాడికి ఉన్నాడు. ఆయనను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూస్తాను అన్నాడు. 11వ వచనం చూడండి, మంచి వాగ్దానం. నీ గోడలు మరలా కట్టించుదును. ఎలా కట్టించు దినం వస్తుంది. పడిపోయిన నీ గుడారమును, పడిపోయిన నీ గోడను తిరగా నేను కట్టించే రోజు వస్తుంది. అంటే బ్రైట్ ఫ్యూచర్, గుడ్ ఫ్యూచర్, భవిష్యత్తు నీకు మంచి ఆశాజనకమైన భవిష్యత్తు నీకు ఇస్తాను. ముందు ముందు నీకు మంచి మంచి మేలైన వాటిని. ఇప్పుడు నీవేమో కష్టాల్లో ఉన్నావు, చీకటిలో ఉన్నావు, ఇబ్బందిలో ఉన్నావు, శ్రమలో ఉన్నావు, వ్యాధిలో ఉన్నావు, బాధలో ఉన్నావు, అవమానంలో ఉన్నావు కావచ్చు. కానీ రేపు నీకు వెలుగు దయిస్తుంది. ఫ్యూచర్ అంత మంచి ఫ్యూచర్ నీకుంది. ఇప్పటికీ నీకు కొన్ని కష్టాలు ఉండవచ్చు, కానీ నీకు ఒక భవిష్యత్తు ఉంది, వెలుగుకరమైన భవిష్యత్తు నీకుంది అని వాగ్దానం 11వ వచనం చూస్తాము. ఆ తర్వాత చూడండి, ఆ 16వ వచనం మనం చూస్తున్నాము. అన్యజనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మూసుకుంటారు. ఈ రోజు విమర్శించేవారు, ఈ రోజు చెడుగా అనుకునేవారు, ఏంటి మీ పరిస్థితి, ఎందుకు ఇట్లా జరిగింది, మీ దేవుడు ఏం చేశాడని, ఎందుకని దేవుడు అంటారు, మీ ఎలా ఉంది మీకు పరిస్థితి, మీకు చక్కగా లేవు పరిస్థితులు అని విమర్శించిన వారే దేవుడు నోరు మోసి, మంచి మాట కదా, అన్యజనులు అది చూచి, ఏది చూసి అంటే మరలా బాగుపడుట చూచి, మరలా కట్టబడుట చూచి, మంచి దినాలు వచ్చుట చూచి, మేలైన దినాలు వచ్చుట చూచి, అప్పుడు నోరు మూసుకొని మనం ఎంత పొరపాటుగా మాట్లాడితే వాళ్ళని గురించి. ఒకప్పుడు వారి పరిస్థితి సరిగా లేకపోయింది, కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చాలా అభ్యుదయకరంగా ఉంది అని సిగ్గుపడతారంట. ఆ రోజు వస్తుంది. అన్యజనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మూసుకొందురు, వారి చెవుడెక్కిపోతాయి అన్నాడు. 18వ వచనం చూడండి. 18వ వచనం మధ్యలో మనం చదువుకుందాం చూడండి. వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? మనం నమ్మిన దేవునితో సమమైన దేవుడు ఎవరు లేరు. అందుకే మన దేవుడు, నమ్మిన ప్రభు, ఆయనతో సాటి అయిన వాడు ఎవరు లేరు. ఆయనకు సాటి ఆయనే తప్ప వేరొకరెవ్వరు ఆయనకు సాటి అయిన వారు కాదు. దేవతలు, దేవుళ్ళు అనేవారు అనేక మంది ఉన్నారు, కానీ యేసుక్రీస్తును పోలిన దేవుడు ఎవ్వరు లేరు. యేసుక్రీస్తు ప్రభుని ఎవరితో పోల్చకూడదు, ఎవరిని యేసుక్రీస్తుతో పోల్చకూడదు. ఆయనకు ఆయనే సాటి అయినవాడు, యూనిక్ గాడ్ అని అంటారు. ఆయనకు ఆయనే సాటి అయిన దేవుడు. ఎవరిని ఆయనకు సాటిగా పోటీగా చూడకూడదు అని అంటే ఏమన్నాడు? ఆ దేవుడు ఎలాంటి వాడు వివరిస్తున్నాడు. అంటే దైవ లక్షణాలు ఏంటి? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనక నిరంతరము కోపం ఉంచు. ఆయన కోపం నిమిషకాలం, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంది అని యెషయా గ్రంథంలో మనం చూద్దాం. ఆయన కోపం నిమిషం, ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్, నిమిషంలో ఒక భాగం. కానీ ఆయన ప్రేమ శాశ్వతం, ఆయన దయ నిరంతరం ఉంటుంది. దేవుడు మన మీద అప్పుడప్పుడు కోపడతాడు, కానీ ఆ కోపడినప్పుడు మనం విసుగు చెందుతాం. ఎందుకు దేవుడు నా మీద ఇట్లా కోపడుతున్నాడు, అన్ని నష్టం జరుగుతా ఉంది, కష్టం అవుతా ఉంది, ఇబ్బంది అవుతుంది, శ్రమలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, కరువు వస్తుంది, ఆపద వస్తుంది, తెగులు వస్తుంది, వ్యాధి వస్తుంది అని ఇలాగూ మనం బాధపడతాం. ఆయన కోపం నిమిష కాలం, ఆయన దయ శాశ్వత కాలం.
ఇక్కడ కూడా ఆయన త్వరగా కోపడతాడు, కానీ ఎన్నడూ ఆ కోపం అట్లే ఉండదు అంటాడు. తర్వాత 19 వచ్చిన ఆయన మరలా మన యందు జాలిపడను, మన దోషములు అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్ర అగాధ జలములో నీవు పడవేస్తావు. ఎంత మంచి మాట! ఆయన మరలా మన యందు జాలి పడతాడు. ఒకసారి ఏదైనా కోప్పడితే అది తాత్కాలికం, కొంచెం శ్రమ. అందుకే మనకు శ్రమలు కొంచెం శ్రమ, కొంతకాలం శ్రమ, కొంచెం శ్రమే, కానీ సహించగలిగ సహించగలిగినంత కంటే ఎక్కువగా శోధించడు, ఎక్కువ కాలం శోధించడు. శోధన తక్కువగానే ఉంటుంది, కొద్దిగానే ఉంటుంది, కొంచెం కాలమే ఉంటుంది. ఆ తర్వాత తొలగిస్తాడు. ఎందుకంటే దేవుడు నిరంతరం కోపవాడు కాదు. ఆయన కోపం నిమిషకాలం, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుందని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఆయన కనికరం గలవాడు, జాలి గలవాడు, ఆయన క్షమించువాడు, ఆయన కోపం నిమిషమాత్రం, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఒకవేళ ఏదైనా శోధన కలిగిందా, ఇబ్బంది కలిగిందా, బాధ కలిగిందా, నష్టం కలిగిందా, అది కొంతకాలం, కొంచెమే ఉంటుంది. తర్వాత ప్రభు జాలి పడతాడు, పడిన దాన్ని లేపుతాడు. మరలా పడిపోయిన గోడలు తిరగా కడతానన్నాడు. పడిపోయిన సంసారాన్ని, పడిపోయిన ఆర్థిక స్థితిని దేవుడు ఉద్ధరిస్తాడు. కనుక భయపడవద్దు. లోకం నడుచుకున్నట్టుగా మాత్రం నడుచుకోవద్దు. లోకం యొక్క దుస్థితి చాలా దుర్భరముగా ఉంది ఈరోజు. దానికి భిన్నముగా మనం విశ్వాసంలో జీవించడానికి మనం ముందుకు సాగుదాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక.